లక్షల ఏళ్లుగా ఒక ప్రశ్న. ధర్మస్వరూపుడైన శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి ఎందుకు కొట్టాడు? ఇది ధర్మమా, అధర్మమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే వాలి ఎంత బలవంతుడు అని కాదు, ధర్మం నుండి ఎంత దూరం జరిగాడో తెలుసుకోవాలి. వాలి ఒక అసాధారణ వీరుడు. అతనికి ఒక అపూర్వమైన వరం ఉంది. ఎవరు అతని ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా వారి బలంలో సగం వాలికి చేరుతుంది. అంతేకాదు, అతని వేగం కూడా అసామాన్యం. తన వైపు దూసుకు వచ్చే ఎలాంటి బాణాన్నైనా అది తనను తాకకముందే పట్టి నిర్వీర్యం చేయగలడు. అంటే వాలిని శిక్షించాలంటే బాణం కనిపించకముందే, చప్పుడు వినిపించకముందే అతన్ని కూల్చగలగాలి. ఆ స్థాయిలో అపార వేగంతో బాణాన్ని సంధించగల శక్తి రామునికి మాత్రమే ఉంది. వాలి నేలకూలడానికి కారణం అతని బలహీనత కాదు, అతని అధర్మం. తన సొంత తమ్ముడు సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరిమివేసి అతని భార్యను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ క్షణం నుండి అతను రాజు కాదు, ధర్మాన్ని అతిక్రమించి అధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు. రాజధర్మాన్ని విడిచిపెట్టిన వాడు ధర్మరక్షణను కోల్పోతాడు. అందుకే రాముడు యుద్ధం చేయలేదు, శిక్షించాడు. వాలి చివరి క్షణంలో రాముణ్ణి ప్రశ్నించాడు, ఇది ధర్మమా? అప్పుడు రాముడు చెప్పిన సమాధానం ధర్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసింది. తమ్ముని భార్యను అపహరించిన క్షణం నుండి నీవు రాజువు కాదు, మృగానివి అయ్యావు. మృగాన్ని ఇలా శిక్షించడమే ధర్మం. రాముని సమాధానం విన్న తర్వాత వాలి తన అధర్మాన్ని తానే అంగీకరించాడు. ఇక్కడ ఇద్దరు వీరుల మధ్య యుద్ధం జరగలేదు, ధర్మం అధర్మం మధ్య తీర్పు వెలువడింది. చెట్టుచాటు నుండి వచ్చింది బాణం కాదు, ధర్మం. రాముడు కూల్చింది వాలిని కాదు, అధర్మాన్ని. ఈ సంఘటన మనకు ఒక శాశ్వత సత్యాన్ని నేర్పుతుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా ధర్మం దానికంటే వేగంగా పనిచేస్తుంది. అది హెచ్చరించదు, ఆలస్యం చేయదు, కేవలం తన తీర్పును అమలు చేస్తుంది. వాలిని జయించింది రాముని బాణం కాదు, ధర్మం. అది కనిపించకముందే ఛేదిస్తుంది, వినిపించకుండానే తీర్పు చెబుతుంది. పురాణాలలోని ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.